లగచర్ల ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కొత్తగా మరో 6గురిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు నిందితుల కుటుంబ సభ్యులు ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉన్నత స్థాయి అధికారుల నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తో పాటు ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. లగచర్లతో పాటు పరిసర గ్రామాల్లోనూ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అధికారులపై దాడి ఘటనలో ఇప్పటికే 21 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. నిందితుల్ని సంగారెడ్డి, పరిగి, చల్లపల్లి జైళ్లలో ఉంచారు. అరెస్టైన వారిలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కొడంగల్ కోర్టు. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ కోరుతూ వికారాబాద్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. అటు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పట్నం నరేందర్ రెడ్డి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్ ని క్వాష్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. గిరిజనుల భూముల్ని ఎందుకు లాక్కుంటున్నారని తాము ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి కోపం వస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్లో నువ్వు పేదవాళ్ల భూములు ఎందుకు గుంజుకుంటున్నావు? అక్కడ గిరిజనుల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు? అక్కడ ఎందుకు 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకు గుంజుకుంటున్నావు? ఇక్కడ ఫార్మాసిటీ రద్దెందుకు అంటున్నావు? అక్కడ ఫార్మాసి విలేజ్ ముద్దెందుకు అంటున్నావు అని మేము అడిగితే ఆయన కోపం వస్తున్నది. కోపమంతా మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి లోపల వారేస్తే మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా ఉన్నారు. కానీ నాకైతే ఇవాళ మీ మణికొండ వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తున్నది, మేము జైల్లోకి పోతే ఒక్క మణికొండ నుంచే నాకు తెలిసినంత వరకు 10,000 మంది తయారవుతారు. తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పెడతారు. ఇదిలా ఉంటే ఇవాళ ఎస్సీ/ఎస్టీ కమిషన్ ముందు లగచర్ల ప్రజలు ఫిర్యాదు చేశారు. ఆడవాళ్లను కూడా చూడకుండా పోలీసులు తమతో అమానుషంగా వ్యవహరించారని ఫిర్యాదులో తెలిపారు. అలాగే అర్ధరాత్రి ఇళ్లలోకొచ్చి తమ భర్తల్ని అన్యాయంగా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారని, ఇదంతా ప్రభుత్వం కుట్రపూర్తిగా చేస్తోందన్నారు. అమాయకులైన తమ భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందంటూ గిరిజన మహిళలు ఎస్సీ/ఎస్టీ కమిషన్ ముందు తమ వాదనలు వినిపించారు. కూర్చున్న నెలకు గీతవాలి కలెక్టర్ ఎంఆర్ఓ ఎండిఓ వచ్చి మా సెల్ల పొడి తీసుకున్నారు. జీపాడ నిలబెట్టి సెల్ల పొడి తిరగాలి. మేమేమో చితాల కాలం ఉంది ఎందుకు తిరుగుతారు సార్ అంటే మీ పని మీద చేయను అని బెదిరిస్తాము. మీ పని మీద చేయాలి, మీ చితాల కాలం మీద బెగుడు అంటారు. అది ఒక ఏం చేసాం అందరికి జమ చేసిన ఒకసారి తీసుకొని కొట్టాను. ఎందుకు ఇలా ఎందుకు వచ్చి మా భూమిలో తిరుగుతున్నారు అంటే ఎస్సీ/ఎస్టీ మహిళలపై దాడుల్ని నియంత్రించే విషయంలో కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందని ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చెప్పారు. అత్యాచార ఆరోపణలకు సంబంధించి విచారణ జరుపుతామన్నారు. త్వరలోనే లగచర్లలో కమిషన్ పర్యటిస్తుందన్నారు. ఎస్సీ/ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని గట్టిగా చెప్పారు. ఫార్మా కంపెనీ కారణంగా భూములు కోల్పోతున్న గ్రామస్తులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లగచర్లలో గిరిజనులపై దాడుల్ని, అక్రమ అరెస్టుల్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. లగచర్లలో భూసేకరణ పేరుతో గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ పేరుతో భూముల జోలికి రావద్దని అడ్డుకోవడానికి యత్నించిన గిరిజనులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. గిరిజనులపై పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.